అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేయసి రావే, ఎపిసోడ్ నెంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎక్కడున్నాడు ఈ మనిషి? వాష్రూమ్లో ఉన్నాడా అంటూ అటు తొంగి చూసేలోపు రెండు చేతులు వెనక నుండి స్నేహం చుట్టేశాయి. ఒక్క క్షణం గుండె జల్లుమన్నా తనని అలా పట్టుకునే స్వాతంత్రం ఒక్కరికే ఉందని అర్థమయ్యి, ఏంటి వేషాలు అంది. వీటినే వేషాలు అంటే మరి నువ్వేసేవేంటి అన్నాడు స్నేహ మెడవంపులో తలదాచి. ఇదొకటేనా? అస్సలు కాదు అన్నాడు స్నేహ ముందుకు వచ్చి. అవునా, మరేంటో? నువ్వు నాకు దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతావు. అదే నేననుకో, నిన్ను పట్టుకుంటే నువ్వు వదులు అనే వరకు వదలను అన్నాడు ప్రశాంత్. ఎందుకు వదులుతారు? మీకు కావాల్సింది అదే కదా, పట్టుకొని ఉండటం. మరి నీకు వదిలేయడం ఇష్టమా? అందుకేనా దూరంగా వెళ్ళిపోతున్నావు? మీతో మాట్లాడడం చాలా కష్టం, పెద్ద దొంగ మీరు అంది ప్రశాంత్ చెంప మీద చిన్నగా కొట్టి. ఏం చేస్తాం, నీ దగ్గర నుండే నేర్చుకున్నాను మరి అన్నాడు ప్రశాంత్. ఇక నేను వెళ్తాను అంది ప్రశాంత్ని తప్పుకుని. ఓ హలో, ఏంటి వచ్చి 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్తాను అంటున్నావు? ఇది వరకు చాలాసేపు ఉన్నావు కదా అన్నాడు ఫ్లోలో. అప్పుడు మీరు నిద్రపోయేవారు, ఈరోజు మెలకువగా ఉన్నారు అంటూ. ఒక్క నిమిషం, ఇది వరకు ఉన్నాను అంటే అర్థం? అంటే నేనొచ్చి ఎంతసేపు ఉంటానో మీకు తెలుసు, అయితే నేను వచ్చినప్పుడు నిద్ర నటిస్తున్నారా అంది స్నేహ అనుమానంగా చూస్తూ. ఛీ, అదేం లేదు, నేనిప్పుడే నువ్వు రావడం బాల్కనీలో నుండి చూశాను. మొన్న నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలాసేపు ఉన్నాను కదా, ఇప్పుడు నువ్వు కూడా ఉంటావని అలా అన్నాను అన్నాడు ప్రశాంత్. ఏదో చెప్పాను, నమ్మిందా లేదా అన్నట్టు స్నేహ వైపు చూశాడు. ఇప్పుడు నిజం చెప్పండి అంది చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ. అంటే అది మరి లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నేను నిద్ర నటించాను అన్నాడు ప్రశాంత్. అని నోరు తెరిచి, నాకు ముందే డౌట్ వచ్చింది, కానీ ఎక్కడ దొరికిపోతానో అని కంగారుగా వెళ్ళిపోయాను ఆ రోజు. డౌట్ వచ్చిందా? ఆ రోజు నేను అస్సలు కదలలేదు మెదల్లేదు కదా మిర్చి అన్నాడు ప్రశాంత్. అందుకే డౌట్ వచ్చింది. ఎప్పుడొచ్చినా మీరు కొంచెమైనా కదిలేవారు, అండ్ నేనేదైనా చెప్పినా చేసినా దానికి రియాక్ట్ అయ్యేవారు. లాస్ట్ టైమే అవ్వలేదు అంటే ఇదన్నమాట విషయం. మిమ్మల్ని అంటూ ప్రశాంత్ని కొట్టడానికి చెయ్యెత్తింది. సారీ మిర్చి అంటూ రూమంతా పరిగెత్తించాడు ప్రశాంత్. కాసేపటికి దొరికిపోయి కొడుతున్న స్నేహ రెండు చేతులు పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ మిర్చి అన్నాడు ప్రశాంత్. సడన్గా చెప్పేసరికి స్నేహ నోరు తెరిచి చూస్తుంది. తననలా చూసి నవ్వొచ్చింది ప్రశాంత్కి. ఓయ్ మిర్చి అని పిలిచాడు. అప్పుడు తేరుకొని ప్రశాంత్ని చూసింది. ఏంటి? ఐ లవ్ యూ చెప్పాను, రిప్లై ఏది అన్నాడు ప్రశాంత్ కనుబొమ్మలెగరేస్తూ. సిగ్గుపడుతూ ప్రశాంత్ని హగ్ చేసుకుంది స్నేహ. నువ్విలా ఉంటాను అంటే సెకనుకోసారైనా చెప్తాను మిర్చి అంటూ తన చుట్టూ చేతులు వేశాడు. ఇక కట్ చేస్తే 2 రోజుల తర్వాత ప్రశాంత్, స్నేహ, అభయ్ ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఫ్లైట్ జర్నీ మొత్తం స్నేహ, అభయ్, ప్రశాంత్ ముందు కిక్కురు మనకుండా సైలెంట్గా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళాక ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళారు. 3 రూమ్స్ ముందే బుక్ చేయడం, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి హోటల్లోని రెస్టారెంట్కి వెళ్ళి ముగ్గురు కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. ఇద్దరిని చూసి చూసి ప్రశాంత్, ఏమైంది మీ ఇద్దరికి అని అడిగాడు స్నేహ అభయ్లను చూస్తూ. ఏంటి సార్, ఏమైంది అంది స్నేహ. హస్బెండ్ని పట్టుకుని సార్ అంట. ఆహా, ఏం యాక్టింగ్ చేస్తున్నావు తల్లి అనుకున్నాడు అభయ్ మనసులో. మీ ఇద్దరు ఎందుకని మాట్లాడుకోవడం లేదు? మార్నింగ్ నుండి చూస్తున్నాను, సైలెంట్గా ఉన్నారెందుకు అని అడిగాడు ప్రశాంత్. అదేం లేదు సార్, మేమిద్దరం బాగానే ఉన్నాం, జర్నీ కదా, అయినా అవుట్ సైడ్ ఏముంటాయి మాట్లాడుకోవటానికి, ఆఫీస్లో అంటే వర్క్ గురించి మాట్లాడతాం అని స్నేహ వైపు చూసి ఎలా మేనేజ్ చేశాను అంటూ సైగ చేసి ప్రశాంత్కి కనిపించకుండా కాలర్ ఎగిరేశాడు అభయ్. అబ్బా, వీడి వేషాలు అనుకుంది స్నేహ. హో ఓకే, బట్ మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను అన్నాడు ప్రశాంత్ తింటూ. అప్పుడే నోట్లో ఇడ్లీ పెట్టుకుంటున్న అభయ్ షాక్ అయ్యి అలాగే చూస్తున్నాడు. స్నేహకి అభయ్ని చూసి నవ్వొచ్చింది.
ఇప్పుడు చెప్పు అన్నట్టుగా అభయ్ని చూసి సైగ చేస్తూ నవ్వుతుంది. నన్ను ఇరికించటం నీకు బాగా అలవాటు కదా అనుకుని అది అది అంటూ నీళ్లు నములుతున్నాడు. అభయ్ అవస్థ చూసి ఈ మధ్య మా ఇద్దరికీ ఒక విషయంలో గొడవైంది ప్రశాంత్ సార్ అంది స్నేహ. ఆ విషయం కూడా తెలుసు అన్నాడు ప్రశాంత్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ. ఈసారి స్నేహ కూడా షాక్ అయింది. హిట్లర్ ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు? మేమిద్దరం గొడవ పడుతున్న విషయం కూడా తెలుసా? ఎందుకో కూడా కనిపెట్టేసుంటాడా అని స్నేహ ఆలోచనలో పడింది. అభయ్ మాత్రం దించిన తల ఎత్తకుండా సైలెంట్గా తింటున్నాడు. ఆలోచిస్తున్న స్నేహం చూసి అంత ఆలోచించకండి స్నేహ మేడం, ఫస్ట్ తినండి అన్నాడు ప్రశాంత్. హా అని 2 స్పూన్లు తినేసి ఎక్స్క్యూజ్ మీ అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి చరణ్కి ఫోన్ చేసింది. చరణ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా స్నేహ అన్నాడు. అన్నయ్య నీకు అభయ్ గురించి తెలుసా అని అడిగింది. అభయ్ అని ఆలోచించి హా తను మీ కొలీగ్ కదా అన్నాడు చరణ్. హా అన్నయ్య, తన గురించి మీకు నేను ఎప్పుడైనా చెప్పానా? కొలీగనే చెప్పావురా, ఇంకేం చెప్పలేదు. ఏమైంది, ఎనీ ప్రాబ్లం అన్నాడు చరణ్ అనుమానంగా. యాక్చువల్లీ నేను నీకు విషయం చెప్పాలన్నయ్య. అది అభయ్ ఎవరంటే అంటుండగా ప్రశాంత్ స్నేహ దగ్గరికి వచ్చాడు. తనని చూసి నోట్లో మాట ఆగిపోయింది స్నేహకి. అభయ్ తర్వాత ఏంటి చెప్పు అన్నాడు చరణ్. అయినా రెస్పాండ్ లేకపోయేసరికి హలో స్నేహ ఉన్నావా అని అడిగాడు చరణ్. ముందు వాడితో మాట్లాడు, నువ్వేం చెప్తున్నావో తెలియక వాడికి ఫోన్లోనే బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తాయి అన్నాడు ప్రశాంత్. స్నేహ అయినా ఏం మాట్లాడకపోయేసరికి ప్రశాంత్ ఫోన్ తీసుకుని రేయ్ పెద్ద బామ్మర్ది, తనిప్పుడు డీప్ షాక్లో ఉంది కానీ కాసేపు అయ్యాక మాట్లాడుతుందిలే అని ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్. స్నేహ షాక్ అయ్యి నేనెవరితో మాట్లాడుతున్నానో కూడా కనిపెట్టారు అంటే మీకు అంది స్నేహ. టైం అవుతుంది, మీటింగ్ ఉంది పద అన్నాడు ప్రశాంత్ వాచ్ చూసుకుంటూ. నేను మీతో మాట్లాడాలి అంది స్నేహ. ఏదైనా మీటింగ్ అయ్యాకే అంటూ ముందుకు నడిచాడు. అన్నీ తెలుసుకుని ఎంత మోసం చేశారు అనుకుంది స్నేహ. అభయ్ కూడా వచ్చాక ముగ్గురు కలిసి క్లయింట్తో మీటింగ్కి వెళ్ళారు. ప్రశాంత్ ఒకే రోజు ముగ్గురికి అపాయింట్మెంట్ ఇవ్వడంతో సాయంత్రం వరకు బిజీగా గడిపాడు. వచ్చిన వాళ్ళు తమ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రశాంత్ ఓపిక్గా వింటూ తనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాడు. తనకు ఒక 2 టేబుల్స్ అవతల స్నేహ ఇంకా అభయ్ కూర్చుని ఉన్నారు. అభయ్ ఫోన్లో గేమ్ ఆడుకుంటుండగా స్నేహ ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంది. గేమ్ ఆడుతున్న అభయ్ని చూసి ఇలా ఆడుతూ టైంపాస్ చేయకపోతే ప్రశాంత్ ఎలా మాట్లాడుతున్నాడో చూసి నేర్చుకోవచ్చుగా అంది స్నేహ. అభయ్ ప్రశాంత్ వైపు 1 నిమిషం తీక్షణంగా చూసి మళ్ళీ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. స్టూపిడ్, నీకు అసలు కొంచెం కూడా సీరియస్నెస్ లేదా అంది స్నేహ నొసలు చిట్లించి. ఫోన్ పక్కన పెట్టి సీరియస్గా ఫేస్ పెట్టి చెప్పండి మిస్ స్నేహ, ఇప్పుడు నన్నేం చేయమంటారు అన్నాడు అభయ్. ఏం చేయమంటారేంటి, ఇప్పుడు నేర్చుకుంటేనే కదా రేపు నువ్వు మంచి స్థాయిలో ఉంటావు. ఎందుకు ఏ బాధ్యత తీసుకోవు అంది స్నేహ కోపంగా. హలో ఏంటసలు నువ్వు నాకు బాధ్యత లేదు అంటున్నావు? నీ విషయంలో బాధ్యత తీసుకున్నా కదా అన్నాడు అభయ్. నేనంది అది కాదు, ఫ్యూచర్ గురించి. లైఫ్ లాంగ్ ఇలా ఉద్యోగం చేస్తూ బ్రతికేస్తావా? కొత్తగా ఏం నేర్చుకోవా? రేపు నీ లైఫ్లోకి వచ్చేవారికి స్టాండర్డే చూయించవా అని అడిగింది స్నేహ. మళ్ళీ డిస్కషన్ ఎందుకు పెట్టడం అనిపిస్తుంది కానీ నీకు ఒక విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నా స్నేహ. ఇంకోసారి ఈ టాపిక్ మన ఇద్దరి మధ్యలో తీసుకురాకు. తెలుసో తెలియకో నేను నిన్ను ప్రేమించాను. నా లైఫ్లో ఎవరున్నా లేకపోయినా నువ్వుంటే చాలు అనుకున్నాను. అందుకే ధైర్యం చేసి నువ్వంటే ఇష్టం అని చెప్పాను. నువ్వు ఇష్టం లేదని చెప్పావు, అయినా నేను నీ వెంట పడ్డాను. మన పరిచయం అయ్యాక నేను కనిపిస్తేనే చిరాగ్గా చూసే నువ్వు 2 సంవత్సరాల తర్వాత నాతో నవ్వుతూ అన్న మొదటి మాట ఫ్రెండ్స్గా ఉందామని. నీ మీద ఉన్న ఇష్టంతో కనీసం అలా అయినా నీకు దగ్గరగా ఉండి నిన్ను మార్చుకోవచ్చు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నువ్వు వేరొకరి సొంతం, నాకెప్పటికీ సొంతం కాలేవు అని. నాకు తెలిసి చేసినా తెలియక చేసినా నా మనసైతే నీకిచ్చేశాను స్నేహ, ఇప్పటికీ కూడా అంటూ హార్ట్ మీద చేయి పెట్టి చూపిస్తూ ఇది ఇక్కడికి నిన్ను తప్ప ఇంకొకరిని తీసుకోను అంటుంది. నాకు తెలిసి తప్పని, కానీ తప్పట్లేదు. నా మనసుకి నేను సర్ది చెప్పుకోగలను. అలా అని నా మనసుని కష్టపెట్టి ఇంకొకరిని నా లైఫ్లోకి తీసుకురాలేను.
నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. ఇంకా నా లైఫ్ అంటావా? నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేను లండన్ వెళ్ళిపోతాను. ఎలాగూ నా చదువు అక్కడే కాబట్టి జాబ్ కూడా ఈజీగానే వచ్చేస్తుంది. సో నో వరీస్ అబౌట్ మై ఫ్యూచర్ అన్నాడు అభయ్ భుజాలెగరేస్తూ. అభయ్కి ఏం చెప్పాలో తెలియలేదు స్నేహకి. కానీ ఒంటరితనం మనిషిని చాలా కృంగదీస్తుంది. నేను ప్రశాంత్కి దూరం అయ్యాకే తెలిసింది నాకు కూడా ఒంటరితనం ఎంత నరకమో. ఇప్పుడు అంతా బాగానే ఉందనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ నీకు కూడా ఒక తోడు కావాలి అనిపిస్తుంది. అప్పుడైనా నువ్వు ఇంకొకరిని లైఫ్లోకి తీసుకురాక తప్పదు అంది స్నేహ. అంత లేదు. నిజంగా నాకు అలా అనిపిస్తే తర్వాత మీకు పుట్టిన పాపనో బాబునో తీసుకెళ్ళిపోయి పెంచుకుంటా. వాళ్ళ అల్లరిలో నిన్ను చూసుకుంటా అన్నాడు అభయ్. ఏమన్నావు? మా బేబీని తీసుకెళ్ళి పెంచుకుంటావా? అసలు ఇవ్వాలి కదా ఫస్ట్ నీకు అంది స్నేహ. నేను నిన్నెందుకు అడుగుతా? ప్రశాంత్ గానే రిక్వెస్ట్ చేస్తా. అయినా ఒప్పుకోలేదు అంటే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతా అన్నాడు అభయ్ నవ్వుతూ. హా అవును, మరి నీకోసమే మేము పిల్లల్ని కానీ ఎప్పుడొచ్చి తీసుకెళ్తావా అని ఎదురు చూడాలి. అవునా అంది స్నేహ. అయినా నాకు ఒంటరిగా అనిపించినప్పుడు కదా, అప్పుడు చూద్దాంలే అన్నాడు అభయ్. ఇలా ప్రతిదీ లైట్ తీసుకుంటూ ఉండు అంది స్నేహ అభయ్ తల మీద కొట్టి. అసలు అక్కడ జరుగుతుందేంటి? నీ డిస్కషన్ ఏంటి అన్నాడు తల రుద్దుకుంటూ. హలో, బాధ్యతగా ఉండవయ్యా అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంది స్నేహ. ఎక్కడికి వెళ్ళావంటే గుర్తొచ్చింది. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఇప్పుడు వాడిని కలవాలి. ఈ రోజుకి టాటా, రేపు కలుద్దాం. ప్రశాంత్ గారు అడిగితే చెప్పు అంటూ స్నేహ చెప్తుంది కూడా వినిపించుకోకుండా ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోయాడు అభయ్. ఈడియట్, మా ఇద్దరికీ ప్రైవసీ ఇవ్వటానికి కావాలని వెళ్ళిపోయాడు. మళ్ళీ దొరుకుతావు, అప్పుడు చెప్తా అనుకుంది స్నేహ. ప్రశాంత్ మీటింగ్స్ అయ్యేసరికి సాయంత్రం అయింది. అప్పుడు స్నేహ దగ్గరికి వచ్చి, సారీ మిర్చి, బోర్ ఫీల్ అయ్యావా అన్నాడు ప్రశాంత్. నాకు ఈ వర్క్ గురించి తెలియకపోతే అలాగే ఫీల్ అయ్యేదాన్నేమో. ఇప్పుడంతా తెలుసు కదా, అలాంటిదేం లేదు. కానీ అంటూ ఆపేసింది. కానీ ఏంటి మేడం అన్నాడు ప్రశాంత్. కానీ ఈ మీటింగ్స్ అన్నింటికీ ఖచ్చితంగా మీరుండాలి. మరి మీరొక్కరే చూసుకోవచ్చు కదా, మళ్ళీ తోకల్లా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. ఏం చేయను, నువ్వు నాకు ఒంటరిగా దొరకటం లేదు. మరి అక్కడేమో అసలు నా మాట వినట్లేదు. అందుకని అంది స్నేహ అనుమానంగా చూస్తూ. పనిలో పని ఆ పని కూడా చూసుకొని వెళ్దామని అన్నాడు ప్రశాంత్ సిగ్గుపడుతూ. ఏ పని? మీరేంటి అలా సిగ్గుపడుతున్నారు అంది స్నేహ. నువ్వు మరి మిర్చి ఆ మాత్రం తెలియదా నీకు అన్నాడు ప్రశాంత్ టేబుల్ మీద చేత్తో ముగ్గు వేస్తూ. హిట్లర్ మీరేనా? మీరింతలా సిగ్గుపడటం ఇప్పుడే చూస్తున్నాను అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి, మరి అభయ్ని కూడా తీసుకొచ్చారు కదా, అంటే మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా అంది స్నేహ. అదా, అభయ్ అంటే ఎవరికి అనుమానం రాదని అలా ప్లాన్ చేశాన్నమాట అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ. స్నేహకి కంగారుగా ఉంటుంది. తన ఫేస్ చూసి ఇంకొంచెం ఏడిపిద్దామనిపించింది ప్రశాంత్కి. అవును, అభయ్ ఏడి అని అడిగాడు ప్రశాంత్. అది తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. ఈ నైట్ కూడా రాను అన్నాడు అంది స్నేహ. హో, అలా చెప్పాడా? అయితే నేను చెప్పినట్టు చేస్తున్నాడేమో అన్నాడు ప్రశాంత్. చెప్పినట్టు ఏంటి? ఏం చెప్పారు మీరు అంది స్నేహ నొసలు చిట్లించి. ఇంకా అర్థం కాలేదా? తను నైట్కి, మన ఫస్ట్ నైట్కి అరేంజ్మెంట్స్ కోసం వెళ్ళాడు అన్నాడు ప్రశాంత్. ఏంటి అంది స్నేహ గట్టిగా. మెల్లిగా, అందరూ వింటారు. ఏంటి, అభయ్ వెళ్ళింది అందుకా అంది చిన్నగా. అవును, అందుకే. నువ్వు కూడా పద, లేట్ అవుతుంది అంటూ స్నేహ చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను, అభయ్ ఇంత పని చేస్తాడనుకోలేదు అనుకుంటూ ప్రశాంత్ వెనకే నడిచింది. అమ్మయ్య, ఈరోజుకి మనల్ని ఏ క్వశ్చన్స్ వేయదు అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రశాంత్. హోటల్కి వెళ్ళాక ఎవరి గదికి వాళ్ళు వెళ్తూ, మిర్చి వెయిట్, ఇప్పుడే వస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళాడు ప్రశాంత్. కాసేపటికి చేతిలో కవర్తో బయటికి వచ్చాడు. ఇది నీకోసం, నేనే కొన్నాను. ఫ్రెష్ అయ్యి నా కోసం ఇది వేసుకోవా? నేను నిన్ను ఇందులో చూడాలి అనుకుంటున్నాను. గుర్తుంచుకో, ఈ డ్రెస్లో నేనొక్కరినే నిన్ను చూడాలి. నువ్వు రెడీ అయ్యాక నాకు కాల్ చేయి, నేనే వచ్చి చూస్తాను అన్నాడు ప్రశాంత్. వామ్మో స్నేహ, ఈరోజు అయిపోయావే
ఏ పొట్టి డ్రెస్సో ఇచ్చి వేసుకోమంటే అంటూ ఆ కవర్ని అలాగే చూస్తూ ఉంటుంది. స్నేహ ఫేస్ చూసి నవ్వొస్తున్నా, ఏమైంది స్నేహ, పోనీ నీకు ఇష్టం లేకపోతే వద్దు, లీవ్ ఇట్ అన్నాడు స్నేహ చేతిలో కవర్ తీసుకుంటూ. ప్రశాంత్ చేయి పట్టుకొని, మీరు నన్ను ఈ డ్రెస్లో చూడాలి అనుకుంటున్నారు కదా, నేను వేసుకుంటాను అని స్నేహ చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ మిర్చి అని తన నుదుటిన ముద్దు పెట్టి, రెడీ అయ్యాక కాల్ చేయి అని చెప్పి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. స్నేహ తన రూమ్కి వెళ్ళి ఆ కవర్లో ఏముందో కూడా చూడకుండానే టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూలపడింది. హిట్లర్, మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు, కానీ మీకు సంతోషాన్ని ఇచ్చే ఏ పనైనా నేను చేస్తాను అనుకుంటూ లేచి వెళ్ళి కవర్ తీసేలోపు ప్రశాంత్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. స్నేహ లిఫ్ట్ చేయగానే, ఓయ్ మిర్చి అన్నాడు ప్రశాంత్. కళ్ళు మూసుకొని, చెప్పండి హిట్లర్ అంది స్నేహ. ఏంటి, ఇంకా కవర్ ఓపెన్ చేసి చూడలేదా అన్నాడు ప్రశాంత్. అవును, కానీ మీకెలా తెలుసు, నా రూమ్లో ఏమైనా కెమెరాస్ పెట్టారా ఏంటి అంది చుట్టూ చూస్తూ. నిన్ను చూడటానికి నేను నీ దగ్గరికి వస్తే సరిపోతుంది, కంప్యూటర్ కళ్ళవసరం లేదు. నువ్వు ఆ కవర్ ఓపెన్ చేస్తే ఈ పాటికి నాకు కాల్ వచ్చేది, రాలేదు, సో అలా అనుకున్నాను అన్నాడు ప్రశాంత్. మీరే ఫారిన్ డ్రెస్ ఇచ్చి వేసుకోమంటున్నారేమో అని నా భయం, అందుకే ఓపెన్ చేయలేదు. అదీ కాక నేను ఒక్కరినే చూడాలి అంటూ డైలాగ్ వేశారు కదా, ఎంత నాకు ఇష్టం లేకపోయినా మీరు అడిగితే కాదనిలేను, అందుకే అంది స్నేహ. పిచ్చి మొహమా, నేను నీ ఇష్టాలని గౌరవిస్తాను, అలాంటి భయాలన్నీ పక్కన పెట్టి ఓపెన్ చేసి చూడు, నేను నీకు కరెక్ట్గా సూట్ అయ్యేదే ఇచ్చాను అన్నాడు ప్రశాంత్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ. నిజమా అనుకుంటూ ఎంతో ఆతృతగా కవర్ ఓపెన్ చేసి చూసిన స్నేహ మొహం వాడిపోయింది. ఏంటిది అంది స్నేహ కోపంగా. ఏమైంది మిర్చి, అదేం పొట్టి డ్రెస్ కాదుగా అన్నాడు ప్రశాంత్ అమాయకంగా. కాదు, కానీ ఇది నేనెందుకు వేసుకుంటాను, మీరు నాకు సూట్ అయ్యేది అన్నారు. వేసుకుంటే సూట్ అవుతుంది అన్నాను. అయ్యో, ఇంకోటి ఇవ్వటం మర్చిపోయాను మిర్చి. ఏంటిది, నేను ఈ పంచె లాల్చి నేను వేసుకోవడం ఏంటి హిట్లర్, మీరు అసలు ఏం చేస్తున్నారు అంది స్నేహ. నువ్వు చేసే పనులు అబ్బాయికి ఏం తక్కువ కాకుండా చేస్తున్నావు కదా, అందుకే ఇచ్చాను అన్నాడు ప్రశాంత్ నవ్వాపుకుంటూ. కానీ ఇది నేనెలా వేసుకుంటాననుకున్నారు, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా అంది స్నేహ. అలాంటిదేం లేదు మిర్చి, ఒకసారి వేసుకో, నా కోసం, నాకెందుకో నిన్న డ్రెస్లో చూడాలి అని ఉంది, ప్లీజ్. ఇదేం కోరికయ్యా స్వామి, భార్యని ఇలా పంచె కట్టుకుంటే చూడాలి అనుకునే పతిదేవుడు మీరే అయి ఉంటారు అంది స్నేహ. నేను అందరిలా కాదు. సరే, ఎంతసేపట్లో రమ్మంటావు అని అడిగాడు ప్రశాంత్. నేను రెడీ అయ్యాక ఫోన్ చేస్తాను మహాశయ, అప్పుడు రండి అంది. అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్. పిచ్చి మిర్చి, నేనేదో నేను సరదాగా ఏడిపిద్దామని కవర్ మార్చి ఇచ్చాను, అయినా నువ్వు నా కోసం వేసుకుంటాను అన్నావు. పోన్లే, పనిలో పని నిన్నెలా డిఫరెంట్గా చూడొచ్చు ఈరోజు అనుకున్నాడు ప్రశాంత్. దేవుడా, ఈయనింత పని చేస్తారనుకోలేదు అనుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది స్నేహ. కాసేపటికి ప్రశాంత్కి కాల్ చేసింది. లిఫ్ట్ చేసి, రెడీ అయ్యారా మేడం అన్నాడు ప్రశాంత్. మీరు రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. కోపం వచ్చినట్టుంది మేడం గారికి అనుకుని వెళ్ళాడు ప్రశాంత్. డోర్ దగ్గర నుంచుని సిగ్గుపడుతూ తలుపు తీయాలా వద్దా అని ఆలోచిస్తుంది స్నేహ. డోర్ చిన్నగా నాక్ చేసి వెయిట్ చేస్తున్నాడు ప్రశాంత్. డోర్ కొంచెం ఓపెన్ చేసి తల బయటకు పెట్టి చూస్తుంది స్నేహ. అరే మిర్చి, నేనే కదా, ఎందుకంత నర్వస్ అన్నాడు ప్రశాంత్ స్నేహని కూల్ చేయడానికి. నేను మీకు కనిపించాలంటే ముందు మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి అంది స్నేహ. ఏంటది అన్నాడు ప్రశాంత్. నన్ను చూసి మీరు నవ్వకూడదు, నవ్వనని ప్రామిస్ చేయండి అంది స్నేహ. సరే, నవ్వను, ఇప్పటికైనా రాణిస్తావా అన్నాడు ప్రశాంత్. లోపలికి రండి అంది పక్కకి జరిగి. స్నేహని ఆ గెటప్లో చూసి నవ్వొస్తున్నా అతి కష్టం మీద ఆపుకుంటున్నాడు ప్రశాంత్. ఎలా ఉన్నాను అని అడగను, ఎందుకంటే ఇది నేను వేసుకునే డ్రెస్ కాదు, అండ్ ఇంకోసారి వేసుకోను కూడా, అందుకే. అయినా ఇదేం వింత కోరిక హిట్లర్ అంది స్నేహ. ఏమో, నాకు అనిపించింది, నాకు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, భార్య, ఫ్రెండ్, కూతురు, ఇలా ఏ రిలేషన్ అయినా అన్నీ నువ్వే కదా, అందుకే నా సరదా ఏదైనా నీ దగ్గరే, నీతోనే మిర్చి
అప్పుడు నాకు అడగకుండానే అన్నం తినిపించి అమ్మవయ్యావు. ఇప్పుడు ఈ పంచే లాల్చీలో నాకు నాన్నలా కనిపిస్తున్నావు. నేను నాన్నని ఆఖరిసారి ఇలాగే చూశాను అన్నాడు ప్రశాంత్ ఎమోషనల్ అవుతూ. సారీ హిట్లర్, నేనేదో కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాను, అందుకే అలా అన్నాను అంది స్నేహ. లేదు మిర్చి, ఇలా చేస్తే ఏ అమ్మాయికైనా ఇబ్బందిగానే ఉంటుంది, సారీ అన్నాడు ప్రశాంత్. తన చెంప మీద చిన్నగా కొట్టి, మీరు నాకు సారీ అండ్ థ్యాంక్స్ చెప్పొద్దు అని చాలాసార్లు చెప్పాను అంది స్నేహ. గుర్తుంది అన్నాడు నవ్వుతూ. ఇంతకీ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అంది అటు ఇటు ఊగుతూ. ఇప్పుడే అడగను అన్నావు అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. మళ్ళీ మళ్ళీ వేసుకోమంటారని అలా అన్నాను. ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నాను. ఆల్రెడీ చెప్పాను ఎలా ఉన్నావు, కానీ ఏదో తగ్గింది మిర్చి అన్నాడు స్నేహని పైనుండి కిందకి చూస్తూ. ఏమైంది, ఏం తగ్గింది అంటూ తనని తాను చూసుకుంది స్నేహ. ఇదిగో ఇది అంటూ తన చేతిలో ఉన్న కవర్ పక్కన పెట్టి జేబులో నుండి ఒక తీసిచ్చాడు. దాన్ని చూసి ఆ అని నోరు తెరిచి, హిట్లర్ మిమ్మల్ని అంటూ ప్రశాంత్ని కొట్టడానికి తన వెనుక పడింది స్నేహ. నవ్వుతూ తనని రూమంతా పరిగెట్టిస్తున్నాడు ప్రశాంత్. తన వెనుక పరిగెత్తలేక బెడ్ మీద కూలబడింది. ప్రశాంత్ కూడా ఆయాసంతో సోఫాలో సెటిల్ అయ్యాడు. నిజం చెప్పండి, మీరేమైనా నన్ను డ్రామా వాళ్ళకి స్పాన్సర్ చేశారా? నాతో ఇన్ని వేషాలు వేయిస్తున్నారు. మీరిచ్చిన ఈ మౌత్ షాట్ చూశాక డౌట్ వస్తుంది అంది స్నేహ. పర్ఫెక్షన్ కోసం మిర్చి అన్నాడు నవ్వుతూ. ప్రశాంత్ నవ్వునే చూస్తూ ఉండిపోయింది స్నేహ. చాలా అంటే చాలా రోజుల తర్వాత చూస్తుంది ప్రశాంత్ నవ్వు. మీకు తెలుసా హిట్లర్, మీరు పరిచయం అయినప్పుడు స్టార్టింగ్లో మీరు నాకు ఇలా నవ్వుతూ కలలో మాత్రమే కనిపించేవారు. అప్పుడు అనుకునేదాన్ని, ఈ మనిషికి నవ్వనే పదం తెలుసా అని. కానీ మీరు నవ్వుతే ఎంత బాగుంటారో తెలుసా, నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అంది స్నేహ. చిరుమందహాసం చేస్తూ స్నేహ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టింది స్నేహ. తన వైపు నవ్వుతూ చూస్తూ, సరే రెడీ అవ్వు, నిన్నొక చోటుకి తీసుకువెళ్ళాలి అన్నాడు ప్రశాంత్. ఇలా వచ్చేనా అంది స్నేహ తనని చూపిస్తూ. నాకేం అభ్యంతరం లేదు అన్నాడు ప్రశాంత్. కానీ నాకుంది పతిదేవా, మీరు వెళ్తే నేను చేంజ్ చేసుకుంటాను అంది స్నేహ. ఓకే, నీకోసం ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది, నేను వెళ్ళాక చూడు అని వెళ్ళిపోయాడు ప్రశాంత్. టీపాయ్ మీద పెట్టి ఉన్న కవర్ చూసి మళ్ళీ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో అనుకుంటూ వెళ్ళి కవర్ ఓపెన్ చేసింది. అందులో చీర ఉంది. నాకు తెలుసు ఇదెవరు పంపించారో అనుకుని ఆ శారీ తీసుకుని రెడీ అయి బయటకు వచ్చింది. తనను అలా చూస్తూ ఉండిపోయాడు ప్రశాంత్. చిన్నగా బ్రష్ అవుతూ ప్రశాంత్ ముందుకొచ్చి నుంచుంది. చాలా రోజుల తర్వాత చీర కట్టుకున్నాను, ఎలా ఉంది అని అడిగింది స్నేహ. ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా స్నేహని హత్తుకున్నాడు ప్రశాంత్. మిస్ యూ మిర్చి, ఇన్ని రోజులు నువ్వు లేక నేనెంత నరకం చూశానో నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ నువ్వు వచ్చాక నేను పడ్డ అనరకం నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు నీతో ఉన్న ప్రతి ఒక్క నిమిషాన్ని నేనెంత హ్యాపీగా ఆస్వాదిస్తున్నానో నీకు తెలీదు, నువ్వు ఊహించలేవు కూడా. నేను వద్దనుకున్నా కాదనుకున్నా సంతోషాలను మళ్ళీ నా లైఫ్లోకి నువ్వే తీసుకొచ్చావు. లవ్ యూ మిర్చి, లవ్ యూ ఫర్ ఎవర్. ఈ గుండె కొట్టుకున్నంత వరకు ఈ లైఫ్ నీదే అన్నాడు ప్రశాంత్. అతని మాటలకి ఏడుస్తూ ప్రశాంత్ చొక్కాని తడిపేసింది స్నేహ. మీరు బాగుండాలి హిట్లర్, బాగుంటారు కూడా. నేనున్నంత వరకు మీ చెయ్యి వదిలిపెట్టాను. ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల దూరంగా ఉండొచ్చు, కానీ ఈ దూరం శాశ్వతం కాదు. ఒక్కసారి చుట్టూ ఇష్యూస్ సాల్వ్ అయితే ఈ స్నేహ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తుంది అంది స్నేహ ప్రశాంత్ చుట్టూ చేతులు వేసి. థ్యాంక్ యూ అన్నాడు స్నేహ భుజం మీద కిస్ చేసి. హిట్లర్, ఇంకాసేపు ఇలాగే ఉంటే చూసేవాళ్ళు వీళ్ళకి అసలు చోటే దొరకలేదా అని చిత్రంగా చూసుకుంటూ వెళ్తారు. కొంచెం స్పృహలోకి రండి, ఇది మన ఇల్లు కాదు అంది స్నేహ. మన ఇల్లు కాకపోయినా పక్కన నువ్వు ఉన్నావు కదా మిర్చి అన్నాడు ప్రశాంత్ స్నేహని వీడి తన బుగ్గలు గిల్లుతూ. నేనేమైనా చిన్నపిల్లనా అంది బుగ్గలు రుద్దుకుంటూ. కాదు, కానీ నా క్యూట్ మిర్చివి అన్నాడు ప్రశాంత్. నాకు ఆకలేస్తుంది హిట్లర్, ఇలా మాటలతో కడుపు నింపేస్తారా అంది పొట్ట పట్టుకొని. నేను నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను రా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ప్రశాంత్ అదే హోటల్లో ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి ఇంత ఖాళీగా ఉంది అంది స్నేహ చుట్టూ చూసి.
ప్రశాంత్ స్నేహని చూసి కళ్ళు మూసుకోమిచ్చి అన్నాడు. ఎందుకు అంది స్నేహ. జస్ట్ డూ వాట్ యు ఇయర్ అన్నాడు ప్రశాంత్. ఓకే అని కళ్ళు మూసుకుంది. ఓయ్ మిర్చి అని పిలిచాడు ప్రశాంత్. అంది కళ్ళు తెరవకుండానే. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు అన్నాడు ప్రశాంత్. వారున్న రూమ్ మొత్తం చిన్న చిన్న వాయిలెట్ కలర్ లైట్స్తో నిండిపోయింది. వాటిని ఆనందంగా చూస్తూ హిట్లర్ మీరిదంతా అని పక్కకి చూసిన స్నేహకి ప్రశాంత్ కనిపించలేదు. ఏమైపోయారు అని చూస్తూ ఉండగా లైట్స్ ఆఫ్ అయ్యి స్నేహ ఉన్న దగ్గరే ఫోకస్ లైట్ పడుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ వాయిస్ వినిపించింది. నీ పేరులో ఉన్న స్నేహని స్నేహంగా మార్చి చెలిమితో నాకు దగ్గరయ్యావు. చిరునవ్వుల వరమిస్తావా? చివరి వరకు నీ చేయి వదలకుండా పట్టుకుంటాను. నా ప్రతి కష్టంలో తోడుంటావా? ప్రాణాన్నే రాసేస్తాను. నీతో కలిసి ఉండే అదృష్టాన్ని ఇస్తావా? జీవితాన్ని నీ చేతిలో పెడతాను. ఓయ్ మిర్చి, నేను ఇలా పిలవటం నీకు ఇష్టం కదా, కానీ నిన్ను ఇలా పిలవటం నాకు ఆనందం. ఐ లవ్ యూ మిర్చి అని ప్రశాంత్ చెప్పగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. ప్రశాంత్ స్నేహ ఎదురుగా నుంచొని ఐ లవ్ యూ మిర్చి, ఈ మాటలు నీకు చెప్పాలి అని ఎన్ని రోజులుగా వేచి చూస్తున్నానో తెలుసా? నీకు నేను చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏవేవో ఆటంకాలు. ఒకానొక టైంలో అసలు నీకు నా మనసులో మాట చెప్పగలనా అని భయం వేసేది. నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అన్న ఆలోచన వస్తే చాలు గుండెల్లో అలజడి. చిన్నప్పటి నుండి నాకేదనిపించినా నాకు నేను చెప్పుకునేవాడిని. అమ్మా నాన్న గుర్తొచ్చి బాధేసినా దాన్ని నాలోనే దాచుకునేవాడిని. కానీ నీ విషయంలో అలా చేయలేకపోయాను. నీపై నాకున్న ప్రేమని దాచిపెట్టలేకపోయాను. నువ్వు మొత్తంగా నాకే కావాలి అన్న స్వార్థం వచ్చేసింది. వెంటనే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడాను. ఆయన మనిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు. కానీ ఆయన నీతో మాట్లాడతాను అన్నా ఎక్కడ నా మీద కోపంతో వద్దు అంటావేమో అని నేనే చెప్పొద్దు అన్నాను. ఆ తర్వాత నీకు నా మనసులో మాట చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఆపేసేది. పాపం విష్ణు కూడా నాకు హెల్ప్ చేసేవాడు. కానీ నేను నీకు నా మనసులో మాట చెప్పేలోపు మీ అమ్మా నాన్న చనిపోవటం, వారి కోసం మన పెళ్ళి జరగడం అన్నీ జరిగిపోయాయి. పెళ్ళయ్యాక కూడా చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత ముందుగా నువ్వే నీ మనసులో మాట చెప్పావు. నీకు తెలుసా అప్పుడు నా ఫీలింగ్ ఏంటో అన్నాడు స్నేహ కళ్ళలోకి చూస్తూ. నిరాశలో కూరుకుపోతున్న నాకు అడగకుండానే దేవత ఎదురొచ్చి వరమిచ్చినట్టుగా అనిపించింది. ప్రేమని చెప్పకపోతే ఏం, పక్కనే ఉంది కదా అనుకునేవాడిని. మళ్ళీ మన మధ్య అపార్థాలు. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు. వెళ్ళే ముందు ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? నేనేమైపోతాను అని. ఆ బాధ నుండి బయటకి రావాలి అంటే మళ్ళీ నువ్వే మెడిసిన్ అయ్యావు. నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు. ఈసారి ఎలాంటి ప్రాబ్లం అయినా నువ్వు నన్ను వదలాలి అనుకున్నా నేను నిన్ను వదలను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిర్చి. నేను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుండి ఇప్పటి వరకు నీ మీద ప్రేమ ఇంత కూడా తగ్గలేదు. ఆ రోజు గుడిలో ఇంకొక 2 నిమిషాలు టైం ఉంటే నేను చెప్పాలి అనుకున్న మాట ఐ లవ్ యూ మిర్చి. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలి అనుకుంది నిన్నే. ఇంకెవరూ నా లైఫ్లో లేరు, ఇక ముందు రారు అన్నాడు స్నేహ కళ్ళలోకి చూస్తూ. మీ మనసులో ఉన్నది నేనే అని నాకు ముందే తెలుసు హిట్లర్. నేను మీ నుండి దూరంగా వెళ్ళిన రోజే తెలిసింది. ఎలా అని అడక్కండి. కానీ నాకు ముందే తెలిసినా మీరిప్పుడు నా దగ్గర ఇంతలా ఓపెన్ అయ్యి ఇన్ని రోజులు మీ మనసులోనే దాచేసుకున్న విషయాలని బయట పెడుతుంటే నాకెలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను అంటూ ప్రశాంత్ని హత్తుకుంది స్నేహ. థ్యాంక్ యూ మిర్చి, దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అన్నాడు స్నేహ చుట్టూ చేతులు వేసి. కాసేపు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయాక ఉన్నట్టుండి స్నేహ ప్రశాంత్కి దూరం జరిగింది. ప్రశాంత్ షాక్ అయ్యి ఏమైంది, మెంటల్, అమ్మా నాన్న విష్ణుకి మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని ముందే తెలుసా? తెలుసా అంటే అంటూ నసిగాడు. నిజం చెప్పండి, ముందే తెలిసినా మీరందరూ నాతో ఆడుకున్నారా అని అడిగింది కళ్ళతోనే బెదిరిస్తూ. సారీ మిర్చి, అసలు ఏం జరిగిందంటే పూజతో నానమ్మ నా పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు నా మనసెందుకో ఒప్పుకోలేకపోయింది. అసలు నా లైఫ్లో పెళ్ళికి చోట్లేదని చెప్పా కదా, అలాంటిది పెళ్ళన్న మాట రాగానే నువ్వే గుర్తొచ్చావు. నానమ్మ మాట తీసేయలేక వెళ్ళాలి అనుకున్నా కానీ అడుగు పడలేదు. అందుకే ఆ రోజు నేను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నగారితో మాట్లాడాను. వాళ్ళు ఒప్పుకున్నారు. నీకు నేనంటే అప్పటికే
ఒక కన్ఫ్యూజన్ ఉండటంతో దాన్ని క్లియర్ చేసి నేనే నీకు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకునే లోపు ఇదంతా జరిగింది. ఎంత మోసం అంది స్నేహ. అరే ఎందుకే మిర్చి అపార్థం చేసుకుంటావు? డైరెక్ట్గా చెప్తే ఎక్కడ నా మీద కోపంతో ప్రేమున్న ఈగో చూపించి నో అంటావు అనుకుని అలా చేయాల్సి వచ్చింది. అయినా పెళ్లి చేసుకుంది నిన్నే కదా. మీరు నన్ను మోసం చేశారు, నాతో మాట్లాడకండి అని స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓయ్ మిర్చి, ఆకలన్నావు కదే, తినకుండా వెళ్ళిపోతావేంటి అంటూ వెనుకే వెళ్ళాడు ప్రశాంత్. అమ్మా నాన్న, అంటే మీకు ముందే తెలుసు మీరు నా పెళ్ళి కూడా ప్రశాంత్తోనే చేయాలి అనుకున్నారు. నేనే తెలుసుకోలేకపోయానా? మీరు వెళ్తూ కూడా మా ఇద్దరి ప్రేమని మాకిచ్చి వెళ్ళిపోయారా? నేనంటే ఎంత ఇష్టం మీకు అని ఆలోచించుకుంటూ తన రూమ్ వరకు వచ్చేసింది. వెనకే వస్తున్న ప్రశాంత్ని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్తున్న స్నేహని ఆపాడు ప్రశాంత్. అసలు ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఇన్ని రోజుల నా నిరీక్షణ తర్వాత నీకు నా మనసులో మాట చెప్తే కనీసం రియాక్షన్ లేకుండా సైలెంట్గా వెళ్ళిపోతే ఏమనుకోవాలి అన్నాడు ప్రశాంత్. మీ ఇష్టం, ఏదైనా అనుకోండి. ఇప్పుడు నేను మీ మీద బాగా కోపంగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, వెళ్ళిపోండి అంటూ డోర్ వేసేసింది. ఓయ్ మిర్చి, ఇది చాలా అన్యాయం. చూడు, నువ్వు తలుపు తీసే వరకు నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళను అంటూ డోర్ కొడుతున్నాడు. మీ ఇష్టం, నేనైతే తలుపు తీయను అంటుంది స్నేహ లోపల నుండి. సరే, నీకు తెలుసు కదా ప్రశాంత్ మాట అంటే మాటే, ఇలాగే నుంచుని ఉంటాను నువ్వు తలుపు తీసే వరకు. ఒక 5 నిమిషాలైనా లోపల నుండి ఏ అలికిడి లేకపోవడంతో కొంప తీసి ముసుగు పెట్టి నిద్రపోతుందా? నేను ఇక్కడ ఈ రాత్రంతా జాగారం చేయాలా? ఆవేశపడి ముందే నోరు జారానా అని తొందరపాటికి తనని తాను నిందించుకుంటూ ఉండగా డోర్ తెరుచుకున్న చప్పుడైంది. వెంటనే తలెత్తి చూశాడు. లోపలికి రండి అంది స్నేహ. థ్యాంక్ యూ మిర్చి అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు. వేషాలు వేయకుండా సైలెంట్గా పడుకోండి. ఓయ్, అంత రొమాంటిక్గా నీకు ప్రపోజ్ చేశాక కూడా కనీసం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండమంటావా? ఒక ముద్దో హగ్గో ఏదో ఒకటి ఇవ్వాలి కదా అన్నాడు ప్రశాంత్ కన్ను కొడుతూ. అక్కడితో ఆగారు సంతోషం అంటూ ప్రశాంత్ పక్కన కూర్చుంది. ఏంటి అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు ప్రశాంత్. నాకు మీ ఒడిలో పడుకోవాలని ఉంది, పర్మిషన్ ఇస్తారా అని ప్లీజింగ్గా చూసింది స్నేహ. నేనే నీ సొంతమైనప్పుడు దీనికి స్పెషల్గా పర్మిషన్ కావాలా మిర్చి అంటూ తనని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు ప్రశాంత్. స్నేహ కళ్ళల్లో నీళ్లు చూసి అమ్మా నాన్న గుర్తొచ్చారా అని అడిగాడు. వాళ్ళని నేను ప్రతి క్షణం మిస్ అవుతూ ఉంటాను హిట్లర్. ఈరోజు ఎందుకో వాళ్ళు నాతో ఉంటే బాగుండు అనిపిస్తుంది అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ. కానీ నేనున్నాను మిర్చి అన్నాడు ప్రశాంత్. నాకు తెలుసు హిట్లర్, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నాకు తోడుగా ఉంటారు. మన ఇద్దరం గొడవలు పడుతున్నప్పుడు కూడా మీరెప్పుడూ నా చేయి వదలలేదు. దేవుడు నా దగ్గర నుండి అమ్మా నాన్న ప్రేమని లాగేసుకున్నా వారి ప్రేమని మీ రూపంలో తిరిగిచ్చాడు. అమ్మ నాన్న విష్ణు నాతో లేకపోయినా మీరు చూపించే ప్రేమలో వాళ్ళెప్పుడూ నాతోనే ఉంటారు. అలాగే నేను కూడా మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను, చూసుకుంటాను కూడా అంది ప్రశాంత్ భుజం మీద తలవాల్చి. మరి తర్వాత ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.